ఆమె ఎలా మారిపోయిందో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూడండి, 39వ వాక్యం చదవండి. నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. అమ్మా, నీకు 5 మంది ఉంటారమ్మా. ఇప్పుడు ఉండేవాడు కూడా నీవాడు కాదు, 6వ వాడమ్మా అన్నాడు. అదే పాస్ట్ అంటే నువ్వు చేస్తుంది తప్పమ్మా అని అంటే ఒప్పుకుంటా మనం. ఆమె ఏం చేసింది తెలుసా? వెంటనే నిజమే ప్రభువా, ఇది నీకు ఎలా తెలిసింది? ఈ యాకోబు బాబు దగ్గరికి మెస్సయ్య వస్తాడని, విషయాలన్నీ తెలియపరుస్తాడని మేము గ్రహించాం, మా తాత పితరులందరూ చెప్పేవాళ్ళు అని అంటే ఆ మెస్సయ్యని నేను. హల్లెలూయా. వెంటనే పాపకుండా ఏం చేసింది అనగా పాత జీవితాన్ని ఏం చేసింది? పగలుగొట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మారిపోయింది. ఈ రోజు నుంచి పగలుగొట్టు అవిధేయతను, అవిధేయతను కొండ పగలుగొట్టు. ప్రభువా, ప్రతి ప్రార్థనకు వస్తానయ్యా, నా బ్రతుకును మార్చుకుంటానయ్యా, నా బంధువుల కంటే నా స్నేహితుల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తానయ్యా అని చెప్పి ముందుకు సాగు. నిన్ను బట్టి అనేకులు రక్షణలోకి వస్తాను. ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది 39వ వచనం మరొకసారి. నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. అనేకులు రక్షించబడ్డారు, అనేకులు దేవుని బిడ్డలయ్యారు, అనేక జీవితాల్లో వెలుగు వచ్చింది, అనేక జీవితాలకి నరకం తప్పించబడింది. నీ జీవితం ద్వారా ఇతరులకి నరకం తప్పించబడుతుందా? లేదా నీ జీవితం ద్వారా ఇతరుల నరకంలో పడుతున్నారా? మనం పరిశీలించుకోవాలి.